టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఖమ్మం 3వ పట్టణ హార్కరా బావి సెంటర్ నందు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుత్తా సీతయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెనుగొండ ఉపేందర్ రావు, కందిబండ నరసింహారావు, బాతురాజు కనకయ్య, ఎస్పీ రమణ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పులకల వీరయ్య, పులకల వెంకన్న, సన్నె అనిల్, మల్లికార్జున్, ఆలస్యం రంగయ్య, పెనుగొండ హర్ష, వాడేపల్లి భిక్షాపతి, కొమ్మోజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు గుండెపల్లి నాగేశ్వరరావు గారికి, సత్యనారాయణ గారు, స్వర్గీయ ఎక్కడ ఉన్నారో ఎన్టీ రామారావు గారు వేరే మానవులు, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పోయిన సంవత్సరం అలాగనే చిత్తూరు శ్రీనివాస్ నగర్ లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అభిమానుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనమైనటువంటి నివాళులు అర్పించే జరిగింది. ఈ పండుగని మన ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఉన్న ఆయన ఆశీస్సులు మనందరికి కావాలి. ఈ దేశం సుభిక్షంగా ఉండేవాళ్ళు, పేదలకు సంక్షేమం ఇదే విధంగా జరిగే విధంగా. ఆ రోజున 50 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఇవాళ ఎంత ఇస్తామన్నారు? 4,000 ఇస్తాం, 5,000 ఇస్తారు, 3,000 ఇస్తామంటే ఎవడు దక్కటాల. రైతులకు కూడా ఆ రోజున మరి ఆయన కొన్ని సబ్సిడీలు ఇచ్చారు. ఈ రోజున రైతు భరోసా ఉంటా ఉన్నారు, రైతుకు పెట్టుబడి అంటా ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలన్నింటికీ శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి, సంక్షేమ రంగానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అందుకే ఆ మహానుభావుని మర్చిపోయే పరిస్థితి లేదు. ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా మరి మనందరి తరఫున నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ప్రకాష్ నగర్ ఉన్నటువంటి వెంకన్న కావచ్చు, సీతా మహారాజు గారు, జాలి గారు, అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు చేసుకొచ్చాను. థ్యాంక్ యూ. ప్రజలకు, బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లేదు. వంశ పరంపరంగా నియంతృత్వ పరిపాలన సాగుతారనే ఉద్దేశంతోనే 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వర్గాలని దగ్గరికి చేర్చుకొని వాళ్ళకు రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు. అందులో నేను ఇలా చేసినటువంటి వారు శాసనసభలో, పార్లమెంటులో, శాసన మండలిలో, జిల్లా పరిషత్తులు కానీ, లోకల్ బాడీలు కానీ, మహిళలకు 33% ఇచ్చినటువంటిది కానీ, ఆస్తులు హక్కించినటువంటిది కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రానికి అయిన తర్వాత ముఖ్యమంత్రులు చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు భారతదేశంలో ఆ రోజున పార్లమెంట్లో స్పీకర్ చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కార్యక్రమం సంకీర్ణ ప్రభుత్వాన్ని సృష్టించి ఆ రోజు ఏకచక్రాధిపతిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలని కాదని సంకీర్ణ యుగాన్ని తీసుకొచ్చి ఈ రోజు వరకు భారతదేశ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాం. ఇలా ఎన్డీఏ మోడీ గారు ఉన్న మిగతా పార్టీల సహకారంతోనే ఉంటా ఉన్నాం. అందులో తెలుగుదేశం పార్టీ సహకారంతోనే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ జనసేన, బీజేపీ కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా ఏ రాష్ట్రంలో చూసినా సంకీర్ణ ప్రభుత్వాలు, ఏక ప్రభుత్వాలు, నియంతృత్వంగా పార్టీలు లేనటువంటి పరిస్థితి. ఆనాడు నేషనల్ ఫ్రంట్ పెట్టి భారతదేశ చరిత్రలో మరి అనేక మందిని ప్రధానమంత్రులు వీపీ సింగ్ కానీ, చంద్రశేఖర్ని కానీ, దేవగౌడ్ కానీ వీళ్ళందరినీ ప్రధానమంత్రులు చేసింది ఆయన. దాంతోపాటు సంక్షేమ రంగం, రాజకీయ రంగంలో సంస్కరణలతో పాటు సంక్షేమ రంగం. 2 రూపాయల కిలో బియ్యం, ఆ బియ్యాన్ని ఆయన 2 రూపాయలకి ఇస్తే ఇలా రూపాయికి ఇస్తారు, ఉచితంగా ఇస్తారు. అప్పుడు ఆ పథకాన్ని తీసేటువంటి ధైర్యం ఎవరు చేయలేదు. ప్రజలకు ఒక హక్కులా కల్పించండు ఎన్టీ రామారావు గారు. ఇవాళ 50 రూపాయల కేజీ ఉన్నా ఫ్రీగానే ఇస్తారు, 1 రూపాయికి రైస్ ఇస్తాం. ఏ ప్రభుత్వాలు వచ్చాయి. తర్వాత ఆ రోజున ప్రతి పేదవాడికి గూడు, మరి గూడు మరి బట్ట కావాలని. ఇవాళ హౌసింగ్ స్కీమ్ కూడా మనం చూస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ అంటా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం 5 లక్షలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమం పెట్టింది. ఎవరు వచ్చినా ఉచిత కరెంటు 200 యూనిట్లు, మరి పేదలకు ఉచిత కరెంటు ఇస్తామన్నారు, వ్యవసాయానికి ఉచితంగానే కరెంటు ఇస్తారు. ఈ పథకాన్ని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈ యొక్క కార్యక్రమం సంక్షేమ రంగం. ఈ సంక్షేమ రంగంలో ఏ సబ్సిడీలు కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఏ ప్రభుత్వం కూడా వెనక ఎన్టీ రామారావు గారు వేసినటువంటి బీజంతో ఈ రోజున బలహీన వర్గాల వారు పెద్ద ఎత్తున
ఇలా రాజకీయాలలో ఉన్నారు. రాజకీయాలకు అవకాశం లేనటువంటి వాళ్ళు ఉండటమే కాకుండా అనేక సంవత్సరాలు రాజకీయాలలో అనేక పదవులు అనుభవించి మంత్రులుగా మరి ముఖ్యమంత్రులుగా చేస్తారు, కేంద్ర మంత్రులుగా చేస్తారు. అందుకని సంక్షేమం కూడా అదే రకంగా జరుగుతుంది. అందుకని ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడి గుండెల్లో, ఆయన హృదయంలో, మన హృదయాలలో ఎన్టీ రామారావు గారు ఉంటారు. ఈ మానవ జన్మ ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారు మన హృదయాల్లో ఉంటారు. మనం ఏలుకొండల వెంకటేశ్వర స్వామిని ఏ విధంగానే కొలుస్తామో ఎన్టీ రామారావు కూడా స్మరించుకునేటువంటి నాయకులే ఉన్నారు తప్ప వ్యతిరేకించినటువంటి నాయకుడు ఎవరికి ఉండడు. పార్టీ ఏదన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అన్ని పార్టీలు ఇవాళ మేము అక్కడికి పోయాం. ఎన్టీఆర్ విగ్రహం బైపాస్ రోడ్డుకు పోతే అన్ని రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, ఇంకోటి అన్ని పార్టీలకి మరి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, ఔన్నత్యం, ఆయన దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి ఈ రోజున ఇది జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఆయన 29 సంవత్సరాలు ఆయన చనిపోయినప్పటికీ ఆయన మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. మా బ్లడ్లో ఎప్పుడు ఎన్టీఆర్ మా హృదయంలో ఉంటాడు. మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి, అలాంటి ఎంతో మందికి, నాకైతే రాజకీయంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అందుకే ఎన్టీ రామారావు గారికి దండం పెట్టిన తర్వాతనే మన మిగతా కార్యక్రమాలు నడుపుతాయి. నాకు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ అంటే పొద్దున్న లేస్తే ఎన్టీఆర్ గారి ముఖం చూసి బయటకు వచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన శ్రీనివాస్ నగర్ పెట్రోల్ పక్కన ఎన్టీఆర్ విద్యాలయం స్థాపించడం జరిగింది. ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషకరమైన ఈ విగ్రహానికి సహకరించిన భక్తులకి, కమిటీ మెంబర్స్కి, ఈరోజు ఈ ఎన్టీఆర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేసిన మేయర్ కొనకల నీరజ గారికి, పాల్సాల లక్ష్మీనారాయణ గారికి, రామచంద్ర గారికి, అట్నే హనుమంతరావు గారికి, వైస్ చైర్మన్ కళా రమేష్ గారికి, అట్నే టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, అట్నే అన్ని పార్టీలలో ఉన్న తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. ఈరోజు ఎన్టీఆర్ని పేరు పలకని పార్టీ లేదు, పలకని వ్యక్తి లేదు. ఈ విధమైన కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషపడుతుంది. డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వారు భౌతికంగా 29 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోనూ, ఖమ్మం జిల్లాలో వాడవాడల జిల్లా కేంద్రంలో, శ్రీటౌన్ కేంద్రంలో సంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కూడా నివాళులు అర్పించారు. ఘనంగా వారి సేవల్ని స్మరించుకున్నారు, నివాళులు అర్పించారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి యొక్క కర్తవ్యం ఏంటో, వారు చేయవలసింది ఏంటో కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు అన్నగారు కళారంగంలో గొప్పగా రాణించి నటరత్న మరి అని పిలిపించుకున్నారు. ఆదరాభిమానులు అన్ని పాత్రలను జీవించి నటించిన విషయం కూడా మీకు తెలుసు. పురాణ పురుషులు, దేవతలు, దేవుళ్ళు, ఆ పాత్ర ఏదైనా సరే దాన్ని మెప్పించి అందరి ఆదరాభిమానులు త్వరగా ఉన్న విషయం మీకు. అట్లనే కళారంగంలో ఆయన రాణించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక ఆలోచన చేశారు. నన్ను ఇంత పైకి తీసుకొచ్చినటువంటి ఈ తెలుగు జాతికి నేను రుణపడి ఉన్నాను, అందుకనే తెలుగుదేశం పార్టీని స్థాపిస్తూ ఉన్నాను. తద్వారా నేను మరిన్ని సేవలు ప్రజానీకానికి అందించాలనే ఉద్దేశంతో వస్తున్నానని కూడా చెప్పారు. అది వారు కొన్ని హామీలు ఇచ్చారు, పథకాలను ఇచ్చారు. కాబట్టి వారు చెప్పిన ప్రకారమే అవి అమలు చేశారు. అంతేకాదు అన్ని వర్గాల వారిని చేరదీశారు. రైతులు, కార్మికులు, మహిళలు, అట్లా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల వారికి ఇవాళ పదవులు ఇచ్చింది, పై స్థాయికి తీసుకెళ్ళింది కూడా అన్నగారే. చదువుకున్న వారికి కూడా ఎక్కువ మందికి స్థానం కల్పించి కూడా అన్నగారే. అంతేకాదు రాజ్యాంగ వ్యవస్థల్లో మరి బడుగు బలహీన వర్గ దళితులకు కూడా పదవులు ఇచ్చి గౌరవించినటువంటి స్పీకర్ ప్రతిభా భారతి గారు, లోక్సభ స్పీకర్ గారు,
అట్లనే ఇవాళ ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్ని మార్చడమే కాకుండా దేశంలో కూడా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఆ రకంగా మార్పు తీసుకొచ్చారు ఎన్టీ రామారావు. అందుకని స్థిరస్థాయిగా పేద ప్రజల్లో ఉన్నారు, సమాజమే దేవాలయం ఉన్నారు, ప్రజలే దేవుడు. ఇంతవరకు ఆ సిద్ధాంతం చెప్పినట్టు ఇంతవరకు లేరు. ఆయన రాసినటువంటి చరిత్రను ఇంతవరకు దాటినటువంటి 9 మాసాల్లోనే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి తాను చెప్పిన అన్నింటిని కూడా అమలు చేసిన ఘనత ఆయన అన్ని వర్గాలను చేరదీశారు. ఏ వర్గాల కోసం అయితే తన పార్టీ పెట్టారో వారందరినీ కూడా చేరదీసి పైకి తీసుకొచ్చిన విషయం. ఇంకోసం ఈ సందర్భంలో మనం ఇంకోటి వర్గం చేసుకోవాలా. వాళ్ళ బాబు గారు నిజమైన రాజకీయ వారసుడిగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో